నమస్కారం. ఎస్ఆర్టీవీ న్యూస్ ప్రధాన వార్తలు. ఏలూరు జిల్లా రైతులకు ముఖ్యమైన సమాచారం. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పీఎంఎఫ్బీవై, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను ఖరీఫ్ 2026 సీజన్లో అమలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా తెలిపారు. ఈ పథకం కింద వరి, మినుములు, పత్తి, నిమ్మ పంటలు సాగుచేసే రుణగ్రహీతలు, రుణాలు తీసుకోని రైతులు, సొంత భూమి రైతులు, కౌలు రైతులందరూ బీమా నమోదు చేసుకోవచ్చన్నారు. వరి పంటకు ఎకరాకు 840 రూపాయలను ఆగస్టు 15లోగా, మినుములకు 300 రూపాయలను జూలై 31లోగా, పత్తికి 1900 రూపాయలను, నిమ్మ పంటకు 2500 రూపాయలను జూలై 15లోగా చెల్లించాలని సూచించారు. ఆధార్, బ్యాంకు ఖాతా, భూ వివరాలతో సమీప రైతు సేవా కేంద్రం, సిఎస్సి, తపాలా కార్యాలయం లేదా వ్యవసాయ శాఖ కార్యాలయంలో గడువు తేదీలోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. గడువు తర్వాత నమోదు అవకాశం ఉండదని, చివరి రోజు వరకు వేచి ఉండకుండా ముందుగానే పంట బీమా చేయించుకుని ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆర్థిక రక్షణ పొందాలని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా రైతులకు విజ్ఞప్తి చేశారు. దాంట్లో భాగంగా చాలా వరకు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకా మనం కొన్ని చేయాల్సింది ఉంది. ఈ ఏరియాలో పర్టికులర్గా జంగారెడ్డిగూడెం అండ్ కామరకోట ఏరియాలో ఇంకా చేయవలసింది ఉంది సార్. అవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. ప్రధానంగా మీ యొక్క అనుమతితో ఎల్లంటిపేట ఆ 2 ఏరియాలో కొంచెం స్లాక్నెస్ ఉంది సార్. అది దాన్ని టేక్. దిస్ ఈజ్ మండల వైజ్ సార్. కాన్స్టిట్యూన్సీ వైజ్ ఇది మండల వైజ్ చూసినట్లయితే ఏలూరు మండల్ 6కి 5 కంప్లీటెడ్ సార్. పెద్దపాడు 4కి 4 కంప్లీటెడ్. పెద్దవేగి 45కి 31. ఇక్కడే కొంచెం పెద్దవేగి మండలంలో కొంచెం తక్కువ ఉంది. ఫీడర్స్ టు బి టేకెన్ అప్ ఉంది సార్ ఈ ఏరియాలో. అండ్ కాన్స్టిట్యూన్సీ వైజ్ డివిజన్ వైజ్గా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇది ఏమో టేకప్ చేయలేదు. 7 ఉంది. అక్కడ ఎవరో కూడా ఈ ఆర్డిఎస్ఎస్ కాంట్రాక్ట్ అండ్ జీలిమల్లి 13కి 7, 6 టు బి టేకెన్ అప్ సార్. కోయిలగూడెం 21కి 19 వర్క్ కంప్లీట్. గోపాలపురం ద్వారకా మండలం సార్ హైయెస్ట్. అక్కడ ఎక్కువ 41కి 38 కంప్లీట్ చేయడం జరిగింది సార్. 93% వర్క్ కంప్లీట్ అయింది. అండ్ 33% టోటల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. రిపోర్ట్ సబ్మిట్ యాక్షన్ తీసుకోమంటున్నాం. మాకు రిపోర్ట్తో పని లేదు. మాకు యాక్షన్ వాళ్ళ డబ్బులకి రీపేమెంట్ చేస్తూ ఎవరు కట్టారో వాళ్ళకి ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళ యాక్షన్ తీసుకోమని అడుగుతాం. ట్రాన్స్ఫార్మర్ల యొక్క దిమ్మలు నా కార్యకర్తలతో ఉన్నాయి ఏలూరు జిల్లాలో. ఇవన్నీ కాదు మాకు కావాల్సింది. ఉన్న దాని ప్రకారం ఎందుకు చేయలేదు? ఓకే చేశారు. మా నియోజకవర్గంలో అప్పుడు మీరు లేదు కాదా సార్? మన ఆర్డిఎస్ఎస్ అయితే ఒకటే కాంట్రాక్ట్ సార్. ఒకటే కాంట్రాక్ట్ ఎంటైర్ సర్కిల్ అంతా జిల్లా అంతా. అంటే నార్మల్గా రూల్ ప్రకారం ఒక్కరికే ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఎక్కువ కాంట్రాక్టర్ కూడా ఉండొచ్చు. ఓన్లీ వన్. ఆ కాంట్రాక్టర్ ఏమీ పని చేయడం లేదు. కల్పిస్తాం. మరి రిక్వైర్మెంట్ అంతా కూడా వీళ్ళు పొట్టిలో మీటింగ్స్ అన్నీ పంపిస్తాం సార్. కలెక్టర్ త్రూగా పంపిస్తాం సార్. నాకు కొంచెం కన్సిడరేషన్ చేయండి సార్. కొంచెం ఏదో పార్లమెంట్లో. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మండలాల్లో సబ్స్టేషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్. ఇంకొక 4 కూడా పెడుతున్నట్లున్నాం సార్. 4 కూడా ఉన్నాయి. అవి కూడా చింతలపూడి. ఇంకోటి సబ్స్టేషన్స్ ఏంటంటే సార్, ఇక్కడ ఇంకా కొంచెము ఉంది ఫ్యూచర్లో. అలాగే 33 kV లైన్లో 200 కిలోమీటర్స్ రిక్వైర్మెంట్ ఉంది మేడం. టోటల్ రిక్వైర్మెంట్ మీరు నెక్స్ట్ ఫేజ్లో అన్నా కానీ ఆ రిక్వైర్మెంట్ మాకు పెట్టగలిగితే ఆల్మోస్ట్ అన్ని లైన్స్ కూడా కవరప్ చేయగలుగుతాం. ఇక్కడ దిందలూరు నుంచి చింతలపూడి ఆ పోలవరం అంతా కంప్లీట్ అవుతుంది. అంటే ఫేజ్ ఇప్పుడు డ్రైన్ ప్రాజెక్ట్ కాబట్టి 11 kV మనం ఒక 2004 మనం ప్రపోజ్ చేసాము. 30 kV 599 ప్రపోజ్ చేసాము. కొన్ని శాంక్షన్లు ఇప్పటివరకు కూడా రాలేదు సార్. ఎస్పెషలీ ఉంగటూరు కాన్స్టెన్సీ, దిందలూరు మండలము, కొన్ని ఇంకా కైకారం అని కొన్ని మండలాల్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది సార్. మేము సర్వే చేసి మళ్ళీ
ఇప్పుడు కొన్ని పెట్టున్నాం, ఇంకా కొన్ని పెడతాం సార్. కొంచెం ఆ ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా కొంచెం శాంక్షన్ ఇస్తే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది సార్. అది రీజనల్గా కవరప్ అవుతుంది. అంటే ఇంక నెక్స్ట్ టైం ఆప్షనల్గా వచ్చినప్పుడు ఇంక ఇది రిక్వైర్మెంట్ మేడం, మాకు రిక్వైర్మెంట్ టోటల్గా ఆ కవరింగ్కి. ఇప్పుడు ఈ లైన్స్ వాళ్ళ చెట్ల మీద నుంచి పోతున్నాయి, వాళ్ళు ఏదైనా కోసుకోవాలన్నా కూడా ఈ లైన్లలో ఈ చాలా పవర్ ఇదైపోయి విపరీతంగా ప్రాబ్లం వస్తుంది సార్. మాకు రిక్వైర్మెంటే చాలా ఉంది. పోయిన సార్ అప్పుడు 2000 ఎంతో మీకు అప్పుడు సార్ మన ఆర్డిఎస్ఎస్ అయితే ఒకటే కాంట్రాక్ట్ సార్. ఆర్డిఎస్ఎస్ ఒకటే ఒకటే కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ ఎంటైర్ సర్కిల్ అంతా జిల్లా అంతా కూడా. అంటే నార్మల్గా రూల్ ప్రకారం ఒక్కరికే ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఎక్కువ కాంట్రాక్టర్ కూడా ఉండొచ్చు. యాజ్ పర్ బిల్ ఓన్లీ వన్. ఓన్లీ వన్. ఆ కాంట్రాక్టర్